వరంగల్ కృష్ణా కాలనీలో ఉన్న దగ్గరలో ఉన్న బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన శంకుస్థాపనకు మంత్రి కొండ సురేఖ భూమి పూజ చేసి అనంతరం టెంకాయ కొట్టి శిలా ఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ వరంగల్ నగరంలో అతి పురాతనమైన కళాశాలలో ఇది ఒకటి. ఈ కళాశాలలో ఎందరో ఉన్నతమైన చదువులు చదువుకునే మంచి స్థాయిలో ఉన్నారని తెలిపారు. పాఠశాలలో చదువుకున్న విద్యార్థికి 10వ తరగతి పరీక్ష ఫలితాలను 600కు గాను 574 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కళాశాల భవనం అరబిందో ఫార్మా కంపెనీ వారు ముందుకొచ్చి కాంట్రాక్ట్ తీసుకుని పనులు శరవేగంగా చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాదేవి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ మరియు పార్టీ సీనియర్ కార్యకర్త మీసాల ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. वस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं यत्करिष्यामि सिद्धिं भवतु मे नमः। ध्यानं नमः पादयोः पाद्यं नमः हस्तयोः अर्घ्यं नमः मुखे आचमनीयं नमः गन्धद्वारान्तरदर्शयामि पुष्पाङ्करैः मंगलनीराञ्जन दीपं दर्शयामि मंगलनीराञ्जन दीपं दर्शयामि मन्त्रपुष्पाञ्जनं क्षमापण नमस्कारान् समर्पयामि। सर तामल ध्रुवंदे राजा ध्रुवंदे राजा वरुणा ध्रुवंदे बृहस्पति ध्रुवंदे हिरण्यपुत्र दक्षिण विश्व कोबरिका कोटंड वेस अशोक इट्रा नमस्कारान् समर्पयामि। కార్పొరేటర్లకు, విద్యార్థులకు, ఈ కాలనీ వాసులకు, ప్రజాప్రతినిధులకు ఈ యొక్క మా డీఈఓ శ్రీసుమ గారు కూడా కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా హెడ్ మాస్టర్ గంప అశోక్ గారు అందిస్తారు. తప్పకుండా దీన్ని పునఃప్రారంభం చేస్తామని ఆ ప్రారంభంలోనే అరబిందో దాతృత్వ సంస్థ వారు, ఫౌండేషన్ వారు ఆడపిల్లల చదువు కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు వాళ్ళు స్వతహాగా ఉంచి చూసి ఇంతమంది విద్యార్థులు ఇంత చక్కటి కళాశాల, తర్వాత మెరుగైనటువంటి రిజల్ట్స్, తర్వాత మెరుగైనటువంటి అడ్మిషన్స్ కూడా ఇక్కడ ఉన్నవి. కాబట్టి దీనికి మీరు సహాయం చేయవలసిందిగా వాళ్ళని అర్థించాము. మేడం గారు కూడా వాళ్ళకు చెప్పారు. వాళ్ళు పెద్దలు కొండా సురేఖ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా, ఒకరిని తీసుకురావాలన్నా కానీ సంకల్పం అవసరం. అలాంటి సంకల్పం పెట్టి చాలా పెద్ద ఏరియాగా మా వల్ల ఫ్లోరింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, ఇంకా ఏది ఉన్నా కానీ జీడబ్ల్యూఎంసీ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మిగిలింది మంత్రి గారు ఇంకా చాలా మందిని కూడా తీసుకురాగలిగేంత మంచి పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మంత్రిగా వారు వచ్చినప్పుడు వారు ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ప్రోగ్రాం తీసుకున్నందుకు ఇంత మంచి బిల్డింగ్ మళ్ళీ కృష్ణా కాలనీ పిల్లలకి పునర్వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి మంత్రి గారికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణా కాలేజ్ ఆవరణలో మరి పాత బిల్డింగ్ పడిపోతుంది, పిల్లలకు కొంచెం హానికరంగా ఉంది అని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పినప్పుడు అది డిస్మెంటల్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ గారు మరి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అంతకుముందు కొండా మురళీధరరావు గారు కూడా ఇక్కడ నీళ్ళు వచ్చి పిల్లలు అల్లరి అంటే పిల్లలు వచ్చి కూర్చుని ధర్నా చేసినప్పుడు కూడా వారు వచ్చి ఇక్కడి వరకు సీసీ చేపించి పిల్లలకు ఇబ్బంది కాకుండా చేయడం జరిగింది.
మరి ఈరోజు దాన్ని కొత్త బిల్డింగ్ కట్టుకునే మరి శాంక్షన్స్ తెచ్చుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకున్న సందర్భంలో మరి విచ్చేసినటువంటి మేయర్ గారికి, కలెక్టర్ గారికి, అరవిందో ఫార్మసీ నుంచి వచ్చినటువంటి సదానంద రెడ్డి గారికి, మరి ప్రిన్సిపల్ గారికి, వేదిక మీద కూర్చున్నటువంటి కార్పొరేటర్లకు, డిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇతర అధికారులకు కెమెరా అదేవిధంగా మన వరంగల్ ఓకేనా ఊళ్ళో అంటేనే మహిళా శక్తి. లేకపోతే మన వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని కళాశాల ఈరోజు స్థితికి వచ్చిందంటే మేడంకి తోడు మీద ఉంది, గౌరవ మంత్రివర్గ గారికి తోడు మీదుగా ఉంది. ఈ రోజు ఇంతవరకు మనం తీసుకొచ్చామంటే ముఖ్యంగా కలెక్టర్ గారికి ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య